గోవిందాయ నమః. అందరికీ జై శ్రీరామ్. కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత 2వ అధ్యాయము 62వ శ్లోకం. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. విషయ చింతన చేయు పురుషునకు లేదా మనుష్యులకు ఆ విషయములందు ఆసక్తి ఏర్పడును. ఆసక్తి వలన ఆ విషయములను పొందుటకై కోరికలు కలుగును. ఆ కోరికలు తీరినప్పుడు క్రోధము ఏర్పడను. బాగా సాధకులు రెగ్యులర్గా భగవద్గీత ఫాలో అయ్యే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. భగవద్గీతలో 2వ అధ్యాయంలో 62, 63 శ్లోకాలు అత్యంత ప్రసిద్ధమైన శ్లోకాలు. ఈ 2 శ్లోకాలు కాస్త గుర్తుపెట్టుకొని గమనించుకుంటూ ఆలోచిస్తూ విచారణ చేసుకుంటూ కాస్త గుర్తుపెట్టుకుంటే చాలు, బాగుపడతాం. మనం జీవితం ప్రశాంతంగా ఉండాలంటే ఈ 2 శ్లోకాలు నిరంతరం మననం చేసుకుంటూ ఉండండి. అంటే వీటి తాత్పర్యం ఏమిటి, భగవంతుడు ఎందుకు ఆ విధంగా చెప్తున్నాడు కాస్త మనము తెలుసుకొని ఆ విధంగా కాస్త అయినా సరే పాఠం జరిగితే జీవితంలో ఆనందమే ఉంటుంది, దుఃఖము సమస్యలు ఉండవు, పారిపోతాయి. కాబట్టి ఈ 2 శ్లోకాలు అంటే భగవద్గీత 62, 63 శ్లోకాలు చాలా ప్రసిద్ధం, గుర్తుపెట్టుకోవాలి. సరే, ఈ 62వ శ్లోకానికి ఇంతకీ స్వామి ఏం చెప్తున్నాడంటే, విషయ చింతన చేయు పురుషునకు ఆ విషయములందు ఆసక్తి ఏర్పడదు. ఒక విషయం పైన అసలు మనకి ఇంట్రెస్ట్ ఎలా ఏర్పడుతుంది? ఏదో చూస్తామండి కళ్ళతోటి, అది మనకి నచ్చుతుంది, వెంటనే ఆకర్షిస్తుంది, మనసుకు ఆకర్షిస్తుంది, కళ్ళకి అట్రాక్షన్గా అనిపిస్తుంది, మనసు ఆ విషయాన్ని లాక్కుంటుంది. అది ఆకర్షణీయంగా అనిపించి లేదా అది మనకి నచ్చి అది మన దగ్గర ఉంటే బాగుండు అనిపించి మనం కావాలని కోరుకొని కాపాడడం కావాలని కోరుకుంటే అయిపోతుందా, పొందడానికి ప్రయత్నం చేయాలి. ఆసక్తి వలన ఆ విషయములను పొందుటకై కోరికలు కలుగును. ఏ మార్గాల్లో పొందాలి, ఎలా దాన్ని అనుభవించాలి, ఎలా మన దగ్గర పెట్టుకోవాలి, ఏం చేయాలి. ఆ తర్వాత ఆ కోరికలు తీరనప్పుడు మనం ప్రయత్నం చేసేదేమిటి, ఒక గోల్ పెట్టుకొని, అంటే ఇదిగో ఇది కావాలి, ఇది నాకు ఇష్టము, దీన్ని నేను పొందాలి, ఎలా అయినా దీన్ని సాధించాలి, ఎలా అయినా దీన్ని నాతో ఉంచుకోవాలి, ఎలా అయినా దీన్ని అనుభవించాలి, ఎలా అయినా ఇలాగే ఉండాలి. ఈ విధంగా మనము కొన్ని ఏర్పరచుకున్నాం, ఇవి నాకు కావాల్సిందే, ఈ ఫలితం నాకు రావాల్సిందే, ఇది నాకు దక్కాల్సిందే అని మనం ప్రిపేర్ అయినప్పుడు 100% మనసు దక్కి తీరాలనే ఆలోచనలో ఉంటుంది. దక్కకపోతే ఎలాగ ఈ ఆలోచన ఉండదు. ఎట్లయినా దక్కించుకోవాలనే ఆలోచనలోనే మనసు ఉంటుంది. మరి అవునా? ఒకవేళ అవి దక్కకపోతే, ఆ కోరికలు తీరకపోతే మనకి అనుకూలంగా, మన మనస్సుకి మనకి నచ్చినట్లు మన విధానానికి అనుకూలంగా పరిస్థితి లేదు. కాబట్టి ఆటోమేటిక్గా మనిషికి క్రోధము ఏర్పడును. కామాత్ క్రోధోభిజాయతే. కోరిక తీరకపోతే ఆటోమేటిక్గా అది కోపంగా పరిణమిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి చిన్న విషయంలో కొందరు ఉంటారు ఇంట్లో వాళ్ళందరూ వీళ్ళకి అనుగుణంగానే ఉండాలి, లేకపోతే వాళ్ళ కోపాలు వస్తాయి. వీళ్ళ ఆలోచన, వీళ్ళ యాటిట్యూడ్, వీళ్ళు చెప్పినట్లు చేయడము, వీళ్ళ ఆలోచన విధానము, వీళ్ళు చెప్పేది, వీరు తీరుతెన్నులు, ఇవన్నీ కూడా 100% గ్రేట్ అనుకుంటారు వీళ్ళు. నాకు మాత్రమే అన్నీ తెలుసు, నేనే గ్రేటు, నేను చెప్పినట్లు మీరందరూ విని, నేను చెప్పినట్లు మీరందరూ పాటిస్తూ, నాకు తల ఊపుతూ చేతులు కట్టుకుని నిలబడితేనే మీ జీవితాలు బాగుంటాయి అన్నట్లు కొందరు ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే ఒక విధమైన శాడీస్ అనమాట. నేను చెప్పినట్టే జరగాలి, నేను చెప్పినట్టే వినాలి. అవి ఇంట్లో ఇతర కుటుంబ సభ్యులు ఎన్నో బాధలు పడుతూ ఉంటారు. కొందరు ఎలా ఉంటారంటే, ఏదైనా ఇతరత్ర కుటుంబ సభ్యులు ఇది మంచిది కాదేమో, ఇది మంచిదేమో, ఒకసారి ఆలోచించండి అన్నా కూడా కష్టమని లేస్తారు వాళ్ళు. నువ్వు నాకు చెప్పే మాత్రమా, నా స్థాయి ఏంటి, నీ స్థాయి ఏంటి, ఇలాగా కొందరు అన్నమాట. అంటే ఏంటంటే వాళ్ళు అనుకున్నట్లు జరగకపోతే వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. మేమే కరెక్ట్, మేమే గ్రేటు అనుకుంటారు. ఇంకొన్ని విషయాలు మనకు దక్కకపోతే కోపం, మనం దక్కించుకోలేకపోతే కోపం, దక్కకపోతే పోయింది ఎదుటి వాళ్ళకి దక్కితే ఇంకా కోపం, విపరీతమైన కోపం వచ్చేస్తుంది. అది ఎట్లా వెళ్ళిపోతుందంటే కాలక్రమేణా ఇప్పుడు పరిణామాలు చూసుకుంటే, అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల మీద తేలిక ఉదాహరణలు 2 చెప్దాం అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఈ సోషల్ మీడియా కూడా వచ్చిన తర్వాత ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ఈ సోషల్ మీడియాలో ఫోటోలు అవన్నీ చూసేసి వాళ్ళతో ఇంకొకళ్ళు పోల్చుకొని వీళ్ళలా మేము ఉండలేకపోతున్నాము, వీళ్ళలాగా మేము కూడా ఎలా అయినా ఉండాలి, కుదిరితే వీళ్ళకంటే ముందుకు దూసుకుపోవాలి. ప్రతి చిన్న విషయానికి పోటీ. ఎవరైనా అందంగా కనిపించినా వాళ్ళలాగా మనం అందంగా లేమి, ఇంకా అందంగా తయారంటే ఏం చేయాలి?
వీళ్ళలాగే మన లైఫ్ స్టైల్ కూడా ఉండాలి, వీళ్ళలాగే మనం కూడా రెడీ అవ్వాలి, వీళ్ళలాగే మనం కూడా లైఫ్ లీడ్ చేయాలి. ఈ వ్లాగ్స్ అవి పెడుతూ ఉంటారు, అవన్నీ చూసేసి మనం కూడా ఇంతకంటే గొప్పగా, లేదంటే ఇలాగా. ఈ పోటీ ఎక్కడికి, ఎంతవరకు దుప్పటి ఎంతవరకు కాళ్ళు మరుచుకోవాలనే విషయాన్ని కూడా మర్చిపోతున్నారు. అంటే ఈ వెర్రి ఎంత పెరిగిపోయిందంటే, ఇంతకుముందు ఏదైనా కళ్ళ ముందు కనపడితే, డైరెక్ట్గా కనపడితే ప్రభావితం అయిపోయేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, మొత్తం ప్రపంచం అంతా ఫోన్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం. దద్దుడు ఏదైనా సరే చూడగానే అట్రాక్ట్ అయిపోవడము, మనం కూడా అలాగే, మనం కూడా ఇలాగే, మనం కూడా అలాగే. అంటే తండ్రి కోరికల లిస్టు వెరీ బాగా పెరిగిపోతుంది అనమాట. మనం కూడా అలాగే, మనం కూడా ఇలాగే, ఇది మనం పొందాలి, అది మనం పొందాలి, ఇది చేయాలి, అది చేయాలి, దీన్ని అనుభవించాలి, దాన్ని సొంతం చేసుకోవాలి. కోరికలకి అంతు లేదు. ఎన్ని కోరికలైనా ఒక గంటలో 1,00,000 కోరికలు కూడా కనొచ్చు, తప్పులేదు, దానికి ఏం ఖర్చు కూడా లేదు. కానీ అవి సొంతం చేసుకోవాలి అంటే ప్రయత్నము చాలా అవసరము, చాలా కష్టపడాలి. కష్టపడిన వాళ్ళ భాగ్యంలో లేనప్పుడు అది దక్కకపోవచ్చు. కొందరు అక్కర్లేనివి, పనికి మారినవి, జీవితాన్ని నాశనం చేసేవి కోరుకుంటారు. మరి అక్కడ జీవితం పాడైపోతుంది. పరమాత్ముడు ఏం చెప్తున్నాడో తెలుసా? ఏదైనా విషయాల గురించి బాగా ఆలోచించినప్పుడు ఇంట్రెస్ట్ బాగా పెరిగిపోతుంది. మనకి ఏదన్నా నచ్చి మనం ఆకర్షించబడి దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు దాన్ని పొందాలి అనే ఆసక్తి పెరిగిపోతుంది. ఆసక్తి పెరిగిపోయి ఏం చేస్తాం, ఎట్లయినా సరే మనం దాన్ని పొందాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తాం. అది ఒక్కోసారి గట్టెక్కుతుంది, ఒక్కోసారి గట్టెక్కదు. గట్టెక్కితే పర్వాలేదు, గట్టెక్కలేదు అనుకోండి తీవ్రమైన కోపం వచ్చేస్తుంది. అంటే కోపానికి కారణం ఏమిటి అంటే, ప్రధానంగా నీవు అనుకున్నది నెరవేరకపోతే, నీవు చెప్పినట్టు వినకపోతే, నీ ప్రయత్నం ఫలించకపోతే, నీవు కరెక్ట్ అవ్వకపోతే, వీటన్నిటి అసలు మూలం ఏమిటి? ఏదైనా చూస్తే అది మనకు అవసరమా కాదా? ఒకవేళ అవసరమో అని మనసు జవాబిస్తే ఎంతవరకు అవసరం నీ జీవితానికి? అది తాత్కాలికంగా పనికొస్తుందా, లేదంటే ఇంకాస్త జీవితం పొడుగునా పనికొస్తుందా, లేదంటే పరమార్థానికి పనికొస్తుందా, లేదంటే కేవలం ఏదో టైంపాస్ అన్నట్టుగా అట్రాక్ట్ అవుతున్నామా? ఇది తత్వ విచారణ అంటారండి. తాత్వికంగా మనసుతోటి విచారించుకొని తెలుసుకోవాల్సిన విషయాలు. ఏది చూసినా సరే, కొందరికి చూసినట్లు కొనే అలవాటు ఉంటుంది, కొందరికి ఎదుటి వాళ్ళని చూసి వాళ్ళతోటి పోల్చుకొని మేము అలాగే ఉండాలి అనేసి పోల్చుకునే అలవాటు ఎక్కువ ఉంటుంది. ఈ పోల్చుకోవడం అనే దరిద్రం ఎంత దారుణంగా అయిపోయిందంటే, వీళ్ళు సరే పిల్లల్ని కూడా ఎదుటి పిల్లలతో పోల్చి, వాళ్ళతో చూస్తే మా వాడు సరిగ్గా లేదు, వాడితో చూస్తే మా వాడికి మార్కులు రావట్లేదు, వాడికి ఉన్న టాలెంట్తో చూసేస్తే మా పిల్లవాడికి తక్కువ ఉంది, లేదంటే వాళ్ళ భర్తతో పోల్చుకుంటే మా భర్త ఏం బాగోడు, సంపాదన తక్కువ, రకరకాలుగా. లేదనుకుంటే ఎదుటి వాడితో చూసుకుంటే నేను కాస్త డౌన్లో ఉన్నాను, వాడితో పోల్చుకుంటే నేను కాస్త తక్కువ, నాకు కాస్త స్థాయి లేదు. పోలికలు ఏమవుతుంది చెప్పండి? బ్రతకలేమా? చీమలు దోమలు లాంటివి పిప్పీల కాలే బ్రతుకుతున్నాయే. ఈ సంసారంలోకి వచ్చి మనం బ్రతకలేమా? మనకి దక్కాల్సినవి దక్కకపోతే, మనం నచ్చినవి మనకి దక్కకపోతే, ఎదుటి వాళ్ళ మనం లేకపోతే, లేదంటే ఇంకెవరో మన మాట వినకపోతే మనం బ్రతకలేమా? ఈ సృష్టిలో సమస్త ప్రాణులు బ్రతకట్లేదా? కానీ మనిషి వినడండి. అంతులేని ఆవేశానికి, అంతులేని అసంతృప్తికి, జీవితంలో తృప్తి లేకపోవడానికి, ఆనందం లేకపోవడానికి, నిద్రపట్టకపోవడానికి ఇదిగో ఈ జాడ్యమే కారణమని పరమాత్ముడు చెప్తున్నాడు భగవద్గీతలో. మనిషికి ఒక క్లారిటీ ఉండాలి, నాకేం కావాలి, ఎందుకు ఏదైనా చూసినప్పుడు మనసు ఎందుకు ఎడుతుంది, అవన్నీ టెంపరీ కదా, ఎందుకు పనికొస్తాయనేసి అంత ఆరాటము అని కాస్త ఆరాటం తగ్గించుకొని తాత్వికంగా విచారణ చేసుకుంటూ, అతి కోరికలు, అతి ఆలోచనలు, అతి ఆరాటాలు ఇవేమి లేకుండా ఉన్న వ్యక్తికి అవి తీరలేదనే బాధ ఉండదు, తద్వారా కోపం రాకుండా ఉంటుంది. చిన్న చిన్న విషయాలకి మనుషులు బీపీలు కూడా తెచ్చుకునే స్థాయికి వెళ్ళిపోతున్నారంటే ఆలోచించండి ఒకసారి. కాబట్టే పరమాత్మ భగవద్గీతలో చెప్తున్నాడు, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. మూలమిద్రా నాయన. చూసింది చూసినట్టు కావాలనిపిస్తూ ఉంటుంది, మనసేమో కోరుకుంటుంది ప్రతిదీ. ప్రయత్నమా చేసినా ఫలిస్తుందో లేదో చెప్పలేము, ఫలించకపోతే కోపం వస్తుంది. కాబట్టి అతిగా కోరుకోవడం ముందు మాని, చూసినవి చూసినట్టు, విన్నది విన్నట్టు, ప్రతీది ఏదో కావాలని, చూడాలని, అనుభవించాలని, పొందాలని అనుకోకు. నీకు ఏమి కావాలి? ఎన్నో కనబడతాయి ప్రకృతిలో, లేదా మానసికంగా ఎన్నో ఆలోచనలు, విచారాలు, చేయాలని కోరికలు, అలవాట్లు, ధోరణులు ఉంటాయి.
తరచి చూసుకో, బేరీజు వేసుకో, ఇది మంచి, ఇది చెడు, ఇది ఉపయోగపడుతుంది, ఇది ఉపయోగపడదు, ఇది నాకు అనర్థం కలిగిస్తుంది, లేదంటే ఇది ఇంకొకరికి అనర్థం కలిగించేది, ఇవి వద్దు వద్దు, లేదంటే ఇవి టెంపరీ, పెద్దగా ఆలోచించాల్సిన పర్లేదు వాటి గురించి. ఇలాంటి వివేకముతోటి ఆలోచన చేసుకొని నువ్వు బాగుంటే నీ కోపం రాదు, నీవు జీవితంలో సమస్యల పాలవవు, నీకు జీవితంలో ఆరాటాలు ఆవేశాలు లేకుండా, బీపీ తెచ్చుకోకుండా, బీపీ మాత్రలు వేసుకోవాల్సిన పని లేకుండా నువ్వు ప్రశాంతంగా ఉంటావు అని పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నాడు. అతి సర్వత్రా వర్చేత్ అన్నారు. అతి కోరికలు కూడా ప్రమాదకరమే. ప్రతిదీ పోల్చుకోవడం, అతిగా ఆలోచించడం, అతిగా కోపం తెచ్చుకోవడం, ప్రతిదీ పొందాలని, ప్రతిదానికి ఆరాటం, ఇవన్నీ కూడా జీవితానికి చాలా 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 ప్రమాదకరము అని పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నాడు. కాబట్టి ఈ రోజుల్లో సమాజంలో పరిస్థితులు ఈ శ్లోకానికి అనుగుణంగానే ఉన్నాయి. ఇట్లాగే చేస్తారు అందరు. కాబట్టి తెలుసుకొని స్వామి ఈ 62, 63 శ్లోకాలు బాగా మననము చేసి, చింతన చేసి, నిరంతరము తలుచుకుంటూ మనల్ని మనం పరిశీలించుకుంటూ కొన్నాళ్ళు ఆ విధంగా సాధన చేస్తే చక్కటి ప్రవృత్తి, చక్కటి క్రమశిక్షణ జీవితంలో ఏర్పడవుతుంది. జీవితం బాగుంటుంది. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.